హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి. చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి బగారా రైస్. చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకుంటే మనము రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఏదైనా మసాలా గ్రేవీస్ తోటి లేదంటే గోంగూర పచ్చడితోటి చాలా బాగుంటుందండి. సో పొడి పొడిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. అవి కూడా దావత్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తానికి ఇలా ఒక హాఫ్ కేజీ రైస్ అనేది సరిపోతుందన్నమాట. నేను ఈ గ్లాస్ క్వాంటిటీలో అయితే ఇలా 1.5 గ్లాస్ అయితే వచ్చాయన్నమాట రైస్. ఇలా మెజర్మెంట్ ప్రకారం రైస్ తీసుకున్నానండి. సో వీటిని బాగా 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా కడిగి మనము మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానితేనే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి. ఫస్ట్ అయితే మనము రైస్ మునిగేంత వరకు వాటర్ పోసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం ఇంట్లో వాడే సోనా మసూరి రైస్తో కూడా బగారా అన్నం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను ఇలా బాస్మతి రైస్ తోటి ట్రై చేస్తున్నాను. ఇలా 2 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా బౌల్ నిండా వాటర్ పోసేసి 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మనము బిర్యానీకి సరిపడా బౌల్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మనం బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒకేసారి వేసేసుకోవాలి. ఇలా నాకు 1 కప్పు నిండా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ రైస్కి ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా ఉండాలి. పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత 1 కప్పు నిండా పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. మనం వీటిని బాగా కట్ చేయడం వల్ల పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి పుదీనా కొత్తిమీర అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న హాఫ్ కేజీ బాస్మతి రైస్కి నాకు ఇలా మన ఇంట్లో ఏదైనా ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, లీటర్ వాటర్ బాటిల్, డైరెక్ట్గా మనం మెజర్మెంట్ లేకపోయినా పర్లేదండి. సో ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. మీకు నేను గ్లాస్తో రైస్ చూపించాను కాబట్టి ఇలా నేను వేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ 1 లీటర్ వాటర్ పోసేస్తే 500 గ్రామ్స్ బాస్మతి రైస్కి 1 లీటర్ వాటర్ బాటిల్ పోసేస్తే మనకు రైస్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మీరేం కప్పు వైజ్ మెజర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. నేనైతే ఆల్రెడీ ట్రై చేసి మళ్ళీ మీతో ఈ రెసిపీ చేసి షేర్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయండి, 500 గ్రామ్స్ల బాస్మతి రైస్ ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్కి మన ఇంట్లో ఉన్న ఏదైనా 1 లీటర్ వాటర్ పోసేస్తే సరిపోతుందన్నమాట. కరెక్ట్గా వస్తుంది అనమాట. రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇంకా వాటర్ పోసేసిన తర్వాత కాసేపు వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మనం కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే రైస్ చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే మనకు రైస్ అనేది బాగా చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. మనం మూత పెట్టిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. సో వాటర్ అన్నీ పైకి వచ్చేసి ఉంటాయన్నమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే 15 మినిట్స్కి అంతా రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. రైస్ కూడా చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాస్మతి రైస్తో బగారా అన్నం చాలా బాగుంటుంది. చాలా పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, సింపుల్గా బగారా అన్నం రెడీ. సో ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడు, స్పెషల్గా ఏదైనా మనకు కూడా రైస్ తినాలి అనిపిస్తున్నప్పుడు సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా చాలామందికి రైస్ అనేది మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన మెజర్మెంట్ అనేది నోట్ చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.